ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలకు చెందిన 2 జవాన్లు కూడా మరణించారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్న సమయంలో నేషనల్ పార్క్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. గాయపడిన మావోయిస్టులను హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్లోని ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ బస్తర్ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టుల కదలికలకు సంబంధించి భద్రతా దళాలకు కీలక సమాచారం అందింది. దీంతో ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి భద్రతా దళాలు యాంటీ మావోయిస్టు ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో ఎదురుపడిన మావోయిస్టులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో ఇరు వర్గాల మధ్య కొన్ని గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. అయితే ఈ ప్రాంతంలో ఇటీవల మావోయిస్టుల కదలికలు భారీగా పెరిగాయి. ఎందుకంటే ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా అనేది మావోయిస్టులకు కీలక ప్రాంతం. ఇది దాదాపు 2799 చదరపు కిలోమీటర్లతో విస్తరించి ఉంది. అలాగే ఈ అటవీ ప్రాంతం మహారాష్ట్రతో సరిహద్దును పంచుకుంటుంది. దీంతో మావోయిస్టులు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉంటారు. పైగా ఇది టైగర్ రిజర్వ్ అవడంతో భద్రతా బలగాలకు ఈ ప్రాంతంలో కూబింగ్ చేయాలంటే కొంచెం కష్టమే అని చెప్పుకోవాలి. ఈ ఏడాదిలో ఇంద్రావతి నేషనల్ పార్క్ వద్ద జరిగిన రెండో కాల్పుల ఘటన ఇది. గత వారం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం 62 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరితో పోరాడుతూ 11 మంది జవాన్లు కూడా మరణించారు. అయితే ఎన్కౌంటర్ల వల్ల 9 మంది ప్రజలు కూడా మరణించారు. కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి మావోయిస్టులను తుడిచిపెట్టాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి జనవరి 6న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేశారు. అందులో భాగంగానే ఎన్కౌంటర్ల ప్రక్రియ వేగవంతం అయినట్లు తెలుస్తోంది. దీంతో ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నారు. जिला बीजापुर के नेशनल पार्क इलाका में प्रतिबंधित एवं गैरकानूनी सीपी माओवादी संगठन की नेशनल पार्क एरिया कमेटी तथा तेलंगाना स्टेट कमेटी के माओवादी कैडर्स की उपस्थिति का सूचना के आधार पर बीजापुर डीआरजी, बस्तर फाइटर, एसटीएफ की संयुक्त बल अभियान के लिए रवाना किए गए थे। अभियान के दौरान आज दिनांक 9 फरवरी को प्रातः 8 बजे से अनेक बार माओवादी एवं सुरक्षा बल के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के पश्चात इलाके के सर्चिंग में अब तक कुल 31 माओवादियों का डेड बॉडी रिकवर की गए थे। सभी माओवादियों का शनाख्ती की कार्रवाई की जा रही है। इस मुठभेड़ में हमारा 2 जवान घायल हुआ। दोनों घायल जवान का इवैक्यूएशन इंडियन एयरफोर्स के हेलीकॉप्टर के माध्यम से रायपुर में की गई। उन दोनों जवान की स्थिति अभी खतरे से बाहर, यह इलाज जारी है। और इस मुठभेड़ में हमारा एक डीआरजी का जवान, एक एसटीएफ का जवान का शहादत होगी। दोनों शहीद जवानों का पार्थिव शरीर को जिला मुख्यालय तक लेने के लिए व्यवस्था की जा रही है। अभी आसपास इलाका में सर्चिंग अभियान रीइंफोर्समेंट टीम्स के माध्यम से की जा रही है। सर्चिंग के उपरांत हम और विस्तार से जानकारी देने की स्थिति में रहेगा। और इस मुठभेड़ में कुल 31 बॉडी रिकॉर्ड करने के साथ साथ वर्ष 2025 में अब तक टोटल 65 डेड बॉडीज माओवादियों का रिकवर किए गए थे अलग अलग मुठभेड़ के पश्चात।